కీర్తి సురేష్ మెయిన్ లీడ్‌గా చేసిన 'రివాల్వర్ రేటా' అనే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఈ సినిమాలో కనిపించిన మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే ఈ సినిమాలో 2 విలన్ గ్యాంగ్‌లు ఉంటాయి. ఓ విలన్‌ని ఇంకో విలన్ చంపడానికి ట్రై చేస్తాడు. అలా ట్రై చేస్తున్నప్పుడు ఆ విలన్ అనుకోకుండా హీరోయిన్ ఇంట్లోకెళ్ళి అక్కడ చనిపోతాడు. అప్పుడు ఆ హీరోయిన్ ఫ్యామిలీ వాళ్ళు ఆ బాడీతో ఏం చేశారనేది సినిమా. సినిమాని స్టార్ట్ చేయడం అయితే బానే స్టార్ట్ చేశారు. అలాగే సినిమాలో మెయిన్ ప్లాట్‌ని స్టార్ట్ చేసినప్పుడు కూడా సినిమా బావుందనిపించింది. కానీ తర్వాతే సినిమాలో ఏదేదో అవుతూ, సాగుతూ వెళ్తున్న ఫీలింగ్ వస్తది. హీరోయిన్ ఇంట్లో ఉన్న బాడీ విలన్స్‌కి అవసరం. అంత అవసరం ఉన్నప్పుడు వాళ్ళొచ్చి ఈ బాడీకి మీకు ఏం సంబంధం లేదు మేము చూసుకుంటాం అని చెప్పి హీరోయిన్ దగ్గర నుంచి ఆ బాడీ అట్టుకెళ్ళిపోతే సినిమా అక్కడితోనే ఎండ్ అయిపోద్ది. కానీ అలా చేయకుండా కాసేపు వెయిట్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తారు. ఇలా వెయిట్ చేసే లోపల ఏదేదో జరిగిపోద్ది. ఆ జరిగే ప్రాసెస్‌ని అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం చూపించలేదు. ఏదో సినిమాని ఎక్స్‌టెండ్ చేయాలి కదా! అని ఎక్స్‌టెండ్ చేసుకుంటున్నట్టు అనిపించింది. కొన్ని సినిమాలో ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇరుక్కుపోతారు. అందులోంచి ఎలా బయటపడతారు అనేది ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ డెడ్ బాడీని విలన్స్‌కి ఇచ్చేత్తే వీళ్ళు సేఫ్ అయిపోతారు కదా! అనే ఫీలింగ్ ఉండిపోద్ది. ఈ సినిమాలో వచ్చే చాలా వరకు సీన్స్ కూడా క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సినిమాల్లో వచ్చే సీన్స్ లాగే ఉంటాయి. కానీ ఆ సినిమాలో ఉన్న సీన్స్‌లో వర్కౌట్ అయినట్టు ఈ సినిమాలో సీన్స్‌లో ఫన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాలో సునీల్ గారి లుక్ చూసి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకున్నాను. కాకపోతే సినిమాలో చూస్తే ఆ క్యారెక్టర్‌లో ఎవరిని పెట్టినా ఓకే అనిపిస్తదేమో అనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరి పెర్ఫార్మన్స్ అయితే బానే ఉంది. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా అయితే రెగ్యులర్‌గా వచ్చే క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో ఉండే సినిమాలాగే ఉంటది. అలా అని సినిమాలో సీన్స్‌లో ఫన్ అయితే అంత బాగా ఏం వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు అంత బాగా ఏమి అనిపించలేదు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.